అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వంగ తోటకి లింగాకర్షణ బుట్టలు రప్పించామండి. ఇవి లూరు అన్నమాట, లూర్స్. ఇది 45 రోజులకు ఒకసారి పెట్టాలన్నమాట. ఇలా పంపించారండి. ఎకరానికి 15 బుట్టలు కావాలంట. మనం లోపల ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తాను. ఇలాగా తయారు చేసుకున్నామండి. అన్నీ ఇస్తారన్నమాట. లోపల లూరు అలా ఫిక్స్ చేసుకోవాలి. ఆ లూరు వచ్చి 18 రోజులు పడుతుందండి. 45 రోజులకు ఒకసారి మార్చుకోవాలన్నమాట. మన ఇలాగా కర్ర పాతుకుని పంటకి ఒక అడుగు ఎత్తులు మనకి ఇలాగ కర్ర పాతుకుని దానికి ఇలా తాడు కట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి కట్టుకోవాలి, కింద ఒకటి కట్టుకోవాలన్నమాట. ఈ లూరు ఇక్కడ ఉంటుంది కదా, లూరు ఇక్కడ ఉంటుందండి. ఈ మొగ రెక్కల పురుగుని ఆకర్షిస్తుంది అన్నమాట. ఈ ఈ లింగాకర్షణ బుట్టల్లో మగ పురుగులు పడిపోవటం వల్ల ఫలదీకరణ జరగకుండా అవి గుడ్లాగా పెట్టడం ఆగిపోతాయండి. లేదా ఇలాగా గుడ్లు పెట్టేసి ఇంకో కొమ్మలో లేత కొమ్మ మధ్యలో ఉన్న గుంజి తినేస్తాయండి. లేను రెక్కల పురుగు గులాబీ కలర్ పురుగు అండి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలండి. లూరు అలా ఉంటుంది అనమాట. వర్షానికి ఎండకు తడకుండా లోపల ఉంటుంది. అది 45 రోజులకు ఒకసారి మార్చుకోవాలండి. 18 రోజులు పడుతుంది అది. ఈ బుట్ట వచ్చి మొత్తం 25 రూపాయలండి. కావాల్సిన వారు ఎవరైనా ఉంటే తెప్పించుకోవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఈ పురుగులు, ఈ రెక్కల పురుగులు లేదా కొమ్మల మీద గుడ్లు పెట్టడంలో ఇలా పుచ్చి వస్తుందండి. ఈ కొమ్మ కూడా లేత కొమ్మలో లోపల ఉన్న గుంజి తినేస్తూ ఉంటుంది అనమాట. లోపల ఉన్న గుజ్జుని తినేసి కొమ్మలు వాడిపోతాయి అనమాట. వీటిని అరికట్టుకోవాలంటే మనం జీవ నియంత్రణ పద్ధతిలో చేపట్టాలండి. ఇలాగా మనం తోటలో ఈ లింగాకర్షణ బుట్టలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నానండి. అంటే మనకి మొత్తానికి పురుగు ముందు ఆదా అవ్వదండి. అంటే కొంతమేర మన పురుగులు ఉధృతిని ఆపుకోవచ్చు అనమాట. ఈ లేత కొమ్మల మీద గుడ్లు పెట్టి ఈ పుచ్చు వచ్చేలాగా లోపల ఉండి ఈ లార్వా తినేస్తుందండి. మనకి నష్టం కలిగిస్తుంది అనమాట. ఇంకో ఇలా చూసారా, ఈ పుచ్చు అనేది విపరీతంగా ఉందండి. ఈ రెక్కల పురుగులు గుడ్లు పెట్టేయడం వల్ల చేలంతా పుచ్చు ఎక్కువ ఉంది. ఏ కొమ్మను చూసినా పుచ్చే, ఏ కాయ చూసినా పుచ్చే. ఇదిగండి. ఎవరైనా కావాల్సిన వారు, ఈ లింగాకర్షణ బుట్టలు కావాల్సిన వారు నెంబర్ ఇస్తానండి. మీకు కావాల్సిన వారు తెప్పించుకోవచ్చు. వివరాలు కూడా తెలుసుకోవచ్చు. వంగదారిలో పురుగు ఎక్కువ కదండి. ఇదిగో చూసారా, ఇక్కడ గుడ్లు పెడుతుందండి. ఇది రెక్కల పురుగు. రెక్కల పురుగు ఇక్కడ గుడ్లు పెట్టి అక్కడ లోపల కొమ్మలు ఉండి తినేస్తుంది అనమాట. అదని పరిస్థితి. థ్యాంక్ యూ.